స్తోత్రం. సంగమ మేలులు పొందిన తర్వాత ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలో కృతజ్ఞతతో గడుపు సంగమ. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘానికి మీకు నాకు పెద్దలు నేర్పించిన ఒక చిన్న అలవాటు అంటే, మేలు జరిగిందా కూటమి పెట్టు, మేలు జరిగిందా భోజనాలు కూటమి పెట్టు, మేలు జరిగిందా 2 పాస్టర్ గారు కాదు 10 మంది పాస్టర్ గారిని పిలువు, మేలు జరిగిందా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు బట్టలు పెట్టు, మేలు జరిగిందా పెద్ద కూటమి పెట్టు. ఇంకేముంది? నేనంటాను, కూటమి పెట్టడం ఎలాగ పెట్టు, నీ ఇష్టం, నీ సామర్థ్యం. కానీ ఆ జరిగిన వెంటనే ప్రభు సన్నిధిలో వ్యక్తిగతంగా నువ్వు ఆయనతో కృతజ్ఞతతో నీ హృదయాన్ని కుమ్మరించు. సంగతులన్నీ చెప్పాడంటే, పెద్దోడు వచ్చాడు, మూడో వచ్చాడు, పంచాయతీ వాడు వచ్చాడు, సర్పంచ్ వచ్చాడు, వీడు వచ్చాడు, అవి చెప్పలేదు. దేవా, ఏ ఊర్లో అయితే కుక్కను తరిమినట్టు నన్ను తరిమారో ఆ ఊర్లోకి నన్ను తీసుకొచ్చి మరలా సింహాసనం కూర్చోబెట్టావయ్యా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, సంగతులని చెప్పుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.